హలో! డిజిటల్ ప్రపంచంలో చిన్న మార్పులు కూడా కొన్నిసార్లు చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి కదా. ఇవాళ మనం విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో జరిగిన అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ మార్పు గురించే మాట్లాడుకోబోతున్నాం. అంటే ఒక సింపుల్ ఇన్విటేషన్ ఒక కమ్యూనిటీని ఎంతలా పెంచుతుందో చూద్దాం. ఏదైనా సరే ఒక పెద్ద కమ్యూనిటీ అయినా గ్రూప్ అయినా దాని మొదలెక్కడుంటుంది? ఒక సింపుల్ ఇన్విటేషన్లో, అంతేగదా? మన ఫ్రెండ్స్ని పిలవడం కావచ్చు, లేదా ఒక టీంలో జాయిన్ అవ్వమని అడగడం కావచ్చు. సో ఈ ఐడియానే ఈరోజు మన టాపిక్కి బేస్ అనమాట. సరే, ముందుగా అసలు కథలోకి వెళ్దాం. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండేదో చూద్దాం. ఒక లిమిట్ ఉండేది. రీసెంట్గా జరిగిన ఈ మార్పుకు ముందు వరకు ఈ ప్లాట్ఫామ్లో ఎవరైనా సరే వాళ్ల సర్కిల్లోకి కేవలం 10 మందిని మాత్రమే ఇన్వైట్ చేయగలిగేవాళ్లు. అంటే అదొక బౌండరీ లాంటిది. 10 మెంబర్స్, దట్స్ ఇట్. అంతకుమించి నో ఛాన్స్. అలాంటి టైంలో సీన్ మారింది. ఆ ప్లాట్ఫామ్ నుంచే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ ఆ ఒక్క ప్రకటనతో మొత్తం కథే మారిపోయింది. అదే ఈ ప్రకటన. ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చదువుతున్నా చూడండి. ఇప్పుడు విక్టరీ విత్ యాష్ ఆహ్వాన పరిమితి 10 మంది సభ్యుల నుండి 15 మంది సభ్యులకు పెంచబడింది. సింపుల్ వాక్యమే కదా, కాని ఈ ఒక్క లైన్ ఒక కొత్త పాసిబిలిటీకి డోర్స్ ఓపెన్ చేసింది. సో ఈ మార్పు తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ కొత్త నంబరు అసలు దేన్ని సూచిస్తుంది చూద్దాం. కొత్త లిమిట్ 15. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, ఇది ఒక పెద్ద అవకాశం. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ల కమ్యూనిటీని ఇంకా పెద్దగా, ఇంకా బలంగా కట్టుకోవడానికి దొరికిన ఒక పవర్ లాంటిది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదే దీనికి ప్రూఫ్. డైరెక్ట్గా ప్లాట్ఫామ్ ఇంటర్ఫేస్ నుంచే సర్కిల్ మెంబర్ లిమిట్ అని ఇప్పుడు అఫీషియల్గా 15 అని చూపిస్తోంది. సో ఇది జస్ట్ మాటలు కాదు, యాక్షన్లో కూడా కనిపిస్తోంది. సో సింపుల్గా చెప్పాలంటే మార్పు ఇదే. ఇంతకుముందు 10 మంది, ఇప్పుడు 15 మంది. ఈ ఒక్క కంపారిజన్ చూస్తేనే మనకు ఆ డిఫరెన్స్ ఎంత క్లియర్గా ఉందో అర్థమవుతోంది. అయితే దీని వెనకున్న అసలు విషయమేంటంటే, ఇది జస్ట్ 5 ఎక్స్ట్రా మెంబర్స్ కథ కాదు. ఇది ఏకంగా 50% గ్రోత్. 50%! ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరి కమ్యూనిటీని పెంచుకునే అవకాశం సడన్గా సగానికి సగం పెరిగింది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద మార్పు. అయితే ఈ నంబర్స్ మార్పు వల్ల ఫైనల్గా జరిగేదేంటి? సింపుల్గా చెప్పానంటే, ఆ కమ్యూనిటీ అనే టేబుల్ దగ్గర ఇప్పుడు మరిన్ని కుర్చీలు వేశారు. అంటే ఎక్కువ మందికి చోటు, ఎక్కువ మందికి అవకాశం, ఇంకా ఎక్కువ మంది కలిసి పనిచేసే వీలు దొరికింది. మరి ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. కేవలం ఈ 5 ఎక్స్ట్రా స్లాట్స్ వల్ల ఈ ప్లాట్ఫామ్లో ఎలాంటి కొత్త కనెక్షన్స్, కొత్త ఐడియాలు, కొత్త ఫ్రెండ్షిప్స్ పుడతాయి? ఒక చిన్న నంబర్ ఒక డిజిటల్ కమ్యూనిటీ ఫ్యూచర్ని ఎంతలా మారుస్తుందో చూడాలి.